సో, ఫైనల్లీ 'ఎస్ఎస్ఎంబీ 29' మూవీ టైటిల్ అయితే రివీల్ చేయబోతున్నాం ఈరోజు. సో, నిన్న నవంబర్ 15థ్ రోజు జరిగిన ఈవెంట్ 'గ్లో ట్రబుల్' ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో అయితే మనకి రాజమౌళి గారు టైటిల్ నేమ్ అండ్ చిన్న గ్లింప్స్ అనేది మూవీ గురించి వాళ్ళు రిలీజ్ చేసారు. సో, దాన్ని మనం ఇప్పుడు రివ్యూ చేద్దాము ఎలా ఉంటుందో. అండ్ చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నా గైస్. అయితే మోస్ట్ హైప్డ్ అండ్ మోస్ట్ అవైటెడ్ ఈవెంట్ ఇది. అండ్ గ్లింప్స్ కూడా. సో, చూద్దాం. దీంట్లో స్టేరింగ్ మహేష్ బాబు గారు అండ్ ప్రియాంక చోప్రా జూనియర్స్ అండ్ పృథ్వీరాజ్. సో, వీళ్ళ కాంబినేషన్‌లో అండ్ ఎస్ఎస్ఎంబి డైరెక్షన్‌లో వచ్చే మూవీ అయితే మనకి నెక్స్ట్ లెవెల్ ఇగ. సో, తొందరగా చూసేద్దాం ఎట్లుందో. లెట్స్ గో. యాహ్! ఓకే. వారణాసి 512 CE. వావ్! స్టార్టింగే సిక్సర్ బాల్. 2027 CE. ఓకే. యాస్ట్రాయిడ్ శాంభవి. ఓకే. వావ్! చిన్న చిన్న డీటెయిల్స్ కూడా చాలా. విఎఫ్ఎక్స్ కూడా అంటార్క్టికా రాస్ ఐస్ షెల్ఫ్. ఓకే. వావ్! హ్మ్. అదే షిప్ ఫ్రోజ్ అయి ఉందా దాంట్లో? వావ్! ఓకే. ఆఫ్రికా. ఓహ్! యాహ్! పారాగ్లైడింగ్ ఎవరో చేస్తారు. ఓకే. వావ్! మంకీ. విఎఫ్ఎక్స్ అయితే పక్కా గైస్. చాలా చాలా అంటే చాలా వర్క్ అయితే మస్తు జరిగింది. ఓకే. ఓహ్! చాలా టైమ్ లైన్స్ డిఫరెంట్ ఎరాస్‌లో అయితే చూపిస్తున్నారు మనకి ఒక్కొక్కటి. 7200 BCE లంకా నగరం. మనకు తెలిసిందేగా త్రేతాయుగం. మన రామాయణం. ఓహ్! హనుమాన్ తేలు మీద ఏదో రైడ్ అవుతుంది. ఓహ్! మ్యూజిక్ గూడా స్కోర్ గూడా హై ఉంది. ఓహ్! వావ్! ఇదైతే హైలైట్ షాట్ గదా! ఆరతార్చికొచ్చిర్రు మళ్ళీ. వావ్! ట్రాన్సిషన్ అయితే సూపర్ ఉంది. హియర్ వి గో. మహేష్ బాబు రివీల్ ఫేస్ రివీల్ అయితే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా నాకైతే. వావ్! ఇలాంటి లుక్‌లో మనం ఫస్ట్ టైం చూస్తున్నాము. ఓహ్! లాఫ్ వాటర్, సైన్స్ వాటర్. ఓకే. మనం ఒకటి ఎక్స్‌పెక్ట్ జేస్తాం. రాజమౌళి గారు ఇంకొకటి తీసుకొస్తారు. ఇప్పుడు మనం ఎక్స్‌పెక్ట్ జేయనిదే ఇస్తుండు మా రాజమౌళి గారైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చిన్న ట్రైలర్ మీద అయితే వీళ్ళు విఎఫ్ఎక్స్ అయితే ఏది వర్క్ చేస్తారో అదైతే హై లెవెల్, టాప్ లెవెల్ ఉంది గాయ్స్. ఇక్కడ విఎఫ్ఎక్స్‌లో ఎక్కడైతేనో మనకి ఇంచు కూడా దొరకట్లేదు పాయింట్. కొంచెం విఎఫ్ఎక్స్ డల్‌గున్నా, లో విఎఫ్ఎక్స్ ఉన్నా అది దొరికిపోతుండే. కానీ ఇక్కడైతే చాలా బాగా ఇచ్చారు. డిఫరెంట్ టైమ్ లైన్ ఎర్రర్స్ అయితే చూపిచ్చారు వాళ్ళకి ఎన్నో పీసెస్ బ్యాక్. సో, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ బాబు గారి గురించి మాట్లాడాలంటే ఈ లుక్ మాత్రం మనకి
ఎప్పటినుంచో అనుకుంటున్నాం 'రాజమౌళి', 'మహేష్ బాబు' అయితే అడ్వెంచర్ మూవీ వస్తది. 'జంగల్ సఫారీ' ఏదో ఒకటి అట్లాంటి టైప్ వైబ్స్ అయితే తీసుకొస్తున్నాను. కానీ ఇదైతే మాత్రం హోల్ డిఫరెంట్ లెవెల్ వచ్చేసింది మనకి. ఎక్స్‌పెక్టే చేయలేదు మనము ఇది. టైటిల్ పేరైతే 'వారణాసి'. ఓకే. అండ్ ఫుల్ హైప్‌లో ఎక్సైట్‌మెంట్‌తోనైతే వర్డ్స్ అయితే ఏమి వస్తలేదు. సో, డిఫరెంట్ ఎరాస్ చూపిస్తుర్రు. మనకి గ్లోబ్ ట్రాటర్ అనే మీనింగ్. సో, గ్లోబ్ చుట్టూ ట్రావెల్ చేసే ఒక పర్సన్‌ని గ్లోబ్ ట్రాటర్ అంటారు. సో, టైమ్ ట్రాటర్ ఇంట్రొడ్యూస్ చేసిర్రంటే డిఫరెంట్ టైమ్ ట్రావెలింగ్ చేయబోతుడో తెలీదు. టైమ్ ట్రావెల్ గురించి కూడా చూపియొచ్చు ఇక్కడ. దీనిలో టైమ్ ట్రావెల్ అని ఇచ్చిందంటే స్పెసిఫిక్‌గా. అండ్ దిస్ ట్రైలర్‌లో మనకి డిఫరెంట్ ఎరా బీసీస్ చూపిస్తున్నారు. 2027, 300 బీసీ, త్రేతాయుగ్ ఇవి చూపించారు. సో, చెప్పలేం మన లీడ్ క్యారెక్టర్స్ టైమ్ ట్రావెల్ కూడా చేయొచ్చు అనే కాన్సెప్ట్ కూడా తీసుకొస్తున్నారు ఫస్ట్ టైమ్. అండ్ ప్లస్ దీని మీద వీఎఫ్ఎక్స్ ప్లస్ క్యారెక్టర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేసి అంత హై లెవెల్ బడ్జెట్‌లో తీయడం అంటే చాలా రిస్కీ అండ్ చాలా హార్డ్ వర్క్ పనది. సో, కనిపిస్తుంది వాళ్ళ హార్డ్ వర్క్ ఎంతుందో అండ్ అబ్సల్యూట్ 100% రిజల్ట్ అయితే వస్తుంది. అండ్ స్పెసిఫికల్లీ 'మహేష్ బాబు' క్యారెక్టర్‌ని రివీల్ చేసిర్రు. దీంట్లో కూడా 'రుద్ర' క్యారెక్టర్ పేరు. సో, ఆ నంది పైన అయితే రైడ్ చేయడం మాత్రము ఇంకా స్పెషల్ మాస్ లుక్ అనేది, మాస్ క్యారెక్టరైజేషన్ అయితే మనకి ఈ మూవీలో వస్తదనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ అది చూస్తుంటే 'మహేష్ బాబుని' చూస్తుంటేనే గూస్ బంప్స్ అండ్ చెప్పలేము అది ఎంత ఔట్ ఆఫ్ ది వర్డ్స్ అంతే బియాండ్ ఔట్ ఆఫ్ ది వర్డ్స్. సో, ఆ లుక్ మాత్రం అయితే సూపరుంది. ప్లస్ ఆ లాకెట్ అదైతే మనకి చాలా రోజుల నుంచి అయితే మనం అది చూస్తున్నాము. ఆ రివీల్ ఎప్పుడైతదో ఆ లాకెట్ మహేష్ బాబు ఫేస్‌తోని అయితే ఇప్పుడు రివీల్ అయింది. సూపరుంది ఆ లుక్స్ అయితే నాకైతే ఫుల్‌గా నచ్చేసింది. అండ్ ఇది జస్ట్ ఒక ట్రైలర్ అంటే వాళ్ళ మూవీ ఇంత హై లెవెల్‌లో తీస్తున్నాము. దాన్ని ఆడియన్స్ అర్థం జేసుకోవాలి. ఆ మూవీ సడెన్‌గా ఒక మూవీ ట్రైలర్ రిలీజ్ చేసేస్తే ఆడియన్స్ దాన్ని తీసుకోవాలి, తీసుకోలేరు అని లేరని డౌట్స్ రావచ్చు. సో, అందుకు ఆడియన్స్‌ని ముందే ప్రిపేర్ చేస్తుర్రు రాజమౌళి గారు మనకు తెలిసిందే. ఆడియన్స్‌కి ముందే ప్రిపేర్ చేసి ఇంత హై లెవెల్ బడ్జెట్‌లో బడ్జెట్ ఓకే గానీ, ఇంత హై లెవెల్ గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ అండ్ సీజీ అండ్ కాన్సెప్ట్‌ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేసి ఓకే. మూవీ ఇలానే ఉంటుంది. ఇంత హైలోనే ఉంటుంది మనకి. ఇవన్నీ స్టోరీ లైన్‌లో వస్తాయి. టైమ్ ట్రావెల్, గ్లోబ్ ట్రాటర్, గ్లోబ్ చుట్టూ ట్రావెల్ చేసే అతను, జంగల్ సఫారీ అండ్ అస అవన్నీ చేస్తున్నప్పుడు ఆ గ్రాఫిక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసి, గ్రాఫిక్స్ వాళ్ళకి సెట్ అవ్వాలి. వాళ్ళెక్కడెళ్ళిన చోటుకి దాన్ని వాళ్ళకి సింక్ అవ్వాలి. సో, దాన్ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేసి ముందు నుంచే ఎక్స్‌పెక్ట్ చేస్తే గా ఆడియన్స్ మైండ్‌లో అది ఉంటేనే వాళ్ళు ఆ స్టోరీ, ఆ మూవీని బాగా అర్థం చేసుకొని దాన్ని ఓన్ చేయగలుగుతారు. సడెన్‌గా రిలీజ్ చేసేస్తే ఆడియన్స్‌ని ఫస్ట్ 2 డేస్ తర్వాత ఏదో నార్మల్ అది ఓవర్ వీఎఫ్ఎక్స్ ఉంది, ఓవర్ గ్రాఫిక్స్ ఉందనే థాట్స్ రావడం వస్తాయి. సో, దాన్ని బీట్ చేయడానికి ఈ ట్రైలర్ అయితే రిలీజ్ చేసి ఉండొచ్చు. సో, ఇది ఒక చిన్న ట్రైలర్ మాత్రమే. చిన్న గ్లింప్స్ మాత్రమే వీళ్ళ మూవీ ఏంటనేది. సో, యాక్చువల్ స్టోరీ, యాక్చువల్ రియల్ ట్రైలర్ అయితే మనకి ఎప్పుడొస్తదో నెక్స్ట్ ఇయర్ వస్తుండొచ్చు పక్కా. ఎందుకంటే మనకి ఈవెంట్‌లో కూడా చెప్పిండు రాజమౌళి గారు సో, కీరవాణి గారు మే సమ్మర్ 2027 రాబోతుందని అన్నారు. సో, చూడాలి అప్పుడే వస్తుందో ఇంకా ఏమన్నా డిలే అవుతుందో తెలీదు. అండ్ యెస్, వారణాసిలో కూడా రామాయణం పాట కూడా చూపించారు. ఆ షాట్ స్పెసిఫికల్లీ ఆ రామ్ షాట్ అయితే చాలా మస్తు అనిపించింది. చిన్న చిన్న వానరసేన మొత్తం కలిసి ఒక మౌంటైన్ లాగా తయారయ్యి పైన టాప్‌ల రాముడు ఒక బాణం రావణాసురుడి పైన కొడుతుంటే అదైతే అన్‌ఎక్స్‌పెక్టెడ్. చాలా బాగుంది. అదైతే దాన్ని ఊహించుకొని తీయాలి, డిజైన్ జేయాలి. అంటే అది చాలా హ్యాట్స్ ఆఫ్ అదైతే అది. చాలా, చాలా థింక్ జేసి డీటెయిలింగ్‌గా తీస్తేనే అలా షాట్ వస్తది మనకి. అండ్ థాట్ వచ్చింది దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే అది ఇంకో పెద్ద వర్క్ మనకి. సో, కంగ్రాచ్యులేషన్స్ టు దట్ ఎంటైర్ టీమ్ గ్రాఫిక్స్ అండ్ వీఎఫ్ఎక్స్ టీమ్. వాళ్ళ వర్క్ అయితే చాలా కనిపిస్తుంది. అండ్ ఇంకా మూవీలో కూడా ఇలాంటి షాట్స్ చాలా తీయొచ్చు. ఎక్స్‌పెక్టేషన్స్ కూడా చాలా పెరిగిపోతున్నాయి. అండ్ యెస్, టైటిల్ 'వారణాసి' మనకర్థమైంది. అండ్ మెయిన్‌లీ దీంట్లో ఫిల్డ్ ఫర్ ఐమాక్స్. సో, మూవీ మొత్తం ఐమాక్స్ రేషియోలో తీయబోతున్నారు వీళ్ళు. సో, మనకి ఫుల్ మూవీ అయితే ఐమాక్స్ రేషియోలో ఉంటే ఇంకా అది ఇంకా డిఫరెంట్ లుక్ ఇస్తది మూవీకి. మనకి నార్మల్ మూవీ రేషియో కన్నా ఐమాక్స్ రేషియో చాలా పెద్దది. ఫుల్ స్క్రీన్ వస్తది. మన ఐమాక్స్ థియేటర్స్‌లో ఎలా చూస్తామో పెద్ద పెద్ద సినిమాలు. సో, అలా డైరెక్ట్‌గా ఐమాక్స్ కోసమే ఫిల్మ్ చేస్తుర్రు. సో, అది కూడా ఇంకొక కొత్త ఇంట్రొడక్షన్ మనకి ఇండియన్ సినిమాల్లో. సో, యెస్.
జై బాబు. అండ్ యాహ్! ఈ ట్రైలర్ మాత్రం సూపర్ ఉంది గైస్. అండ్ మీరు కూడా ఈ ట్రైలర్ చూసేయండి. చూసేసిర్రు అనుకుంటా నాకు తెలిసి ఇప్పటివరకు. సో, ఇంకా చూడండి. మళ్ళీ మళ్ళీ చూడండి. ఆ ట్రైలర్‌లో ప్రతి ఒక్క చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా కవర్ చేద్దాం మనము. అండ్ యెస్ అంతే గైస్. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బై.